మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మరి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 142వ అధ్యాయము 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి ఆయన సన్నిధిలో ఉండి వినయముగా విధేయతతో కూడిన ప్రార్థన మరి విజ్ఞాపన మరి ఆయన సన్నిధిలో మనం చేసినట్లయితే మరి ఆయన మన సమస్యల నుంచి, మన బాధల నుంచి, మన బలహీనతల నుంచి అన్నిటి నుంచి కూడా మనకి విడుదలనిస్తాడండి. ఇస్తానని ఇందులో తెలియజేస్తూ చెప్తున్నాడు అనమాట. మరి ఇంకా చూసినట్లయితే ఆయనకు మొర్రపెట్టుకోవాలి. అలా మొర్రపెట్టినట్లయితే నీకున్న బాధ అంతా తొలగిపోతుంది. అది ఏ బాధ అయినా, అప్పులైనా, అనారోగ్యమైనా, మరి కుటుంబ సమస్యలైనా, అది నిరుద్యోగమైనా, బిడ్డలు లేరని బాధపడుతున్నావా, ఒక ఇల్లు లేదని బాధపడుతున్నావా, ఏదైనా సరే మరి అది అన్నిటి నుంచి నిన్ను మరి తప్పిస్తాను. మరి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టుకున్నట్లయితే వినయముగా మొరపెట్టుకోవాలంటే, విధేయత కలిగి మొరపెట్టుకోవాలంటే అండి, అలా నువ్వు చేసినట్లయితే దేవుడు నీ పక్షంగా ఈ వాగ్దానాన్ని స్థిరపరుస్తానని మాటిస్తున్నాడు అనమాట అండి. మరి మనం ఎప్పుడు కూడా ప్రార్థనకి దూరం అవ్వకూడదండి. ప్రార్థనకి దగ్గరగా ఉండి ప్రార్థన చేసుకుంటూ మనం జీవిస్తూ ఉండాలన్నమాట. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటూ ఉండాలి. మరి ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ఎప్పుడూ కూడా దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. మరి ఆయన దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉంటామన్నమాట అండి. మరి రేయి మొదటి జామున లేచినప్పుడు వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి దేవుడు మాట్లాడతలేదు, కనపడతలేదు అని మనము ఒక్కొక్కసారి నిరుత్సాహపడిపోతుంటాము. కానీ రేయి మొదటి జామునే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలాగా? వాగ్దానం రూపంలో మాట్లాడుతున్నాడు. అది మనం గ్రహించాలి, వినాలి, ఆచరణలో పెట్టాలి. అలా చేసినట్లయితే మరి దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీకు మరి ఎంతగానో మరి నీ పట్ల, నీ బ్రతుకు పట్ల, నీ కుటుంబం పట్ల కార్యాలు నెరవేరుస్తాడని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.